హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఫుల్ కోర్స్ అయితే ఉంది. గ్రూప్ 2 1500 రూపీస్ తోటి 4 పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరైతే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీ, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ కూడా ఉంది. సో అక్కడ వాటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్ అనేవి ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏడబ్ల్యూ ఎగ్జామ్కు 70% హాజరంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్, అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకు టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. టోటల్గా 70% మంది ఈ పరీక్షకు హాజరైనట్లయితే ఇక్కడ వెల్లడించింది. సో దీనికి సంబంధించి మనకు 1540 పోస్టులతోటి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ మనకు టీఎస్పీఎస్సీ అయితే రిలీజ్ చేసింది. సో దీనికి మొత్తం 81,545 మంది దరఖాస్తు చేసుకోగా, సో దీనికి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మనకు పేపర్ 1కి వచ్చేసి 61,000 మంది హాజరు కాగా, పేపర్ 2కి వచ్చేసి 61,279 మంది అటెండ్ అయినట్లు ఇక్కడ తీయడం జరిగింది. మొత్తం 176 సెంటర్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనిలో మనకి ఇక్కడ హైదరాబాద్లోని మెహదీపట్నం నారాయణ జూనియర్ కాలేజీలో ఒక అభ్యర్థి ఎగ్జామ్ హాల్లోకి ఫోన్ తీసుకొచ్చాడని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అతనికి సంబంధించి పోలీసుకు ఫిర్యాదు చేసి మాల్ ప్రాక్టీస్ కేసు పెట్టామని చెప్పేసి కూడా ఇక్కడ కమిషన్ తెలిపినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా చూసాం. జనరల్ స్టడీస్కి సంబంధించి దాదాపు ఒక 30 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతా పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈరోజు ఈవినింగ్ వరకు మిగతా క్వశ్చన్ సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ తొలుత ఎస్ఏలు తర్వాత ఎస్జిటీలు అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఉపాధ్యాయ పదోన్నతులపై సర్కారు ఆలోచన అంటే ఇక్కడ చూడవచ్చు. నేడు టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల, మార్గదర్శకాలకు కొంత సమయం పట్టే అవకాశం, బదిలీల ప్రక్రియ, నిబంధనలపై నిరసన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే ఖాళీలు 21,000 పైన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ప్రమోషన్ల తర్వాత రాష్ట్రంలో 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో ముందుగా స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏలు పదోన్నతులు పొందేటువంటి వీలుంది. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏదైతే ఎస్జిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1944 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. సో వీటిని స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తారు. సో ఇప్పటికే ఖాళీగా ఉన్నవి పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యేటి కలుపుకుంటే మొత్తం 7,111 వరకు ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉండేటువంటి వీలుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటిల్లో ఎస్జిటీల ద్వారా 70% భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని అంటే మిగతా 30%ను నేరుగా డిఎస్సి ద్వారా నియమించవలసి అయితే ఉంటుంది. సో రాష్ట్రంలో ఎస్జిటి పోస్టులు 9,000 వరకు ఖాళీగా ఉన్నాయి. సో పదోన్నతులు పొందే వారిని కలుపుకుంటే మరొక 5,000 వరకు కొత్తగా ఖాళీలు ఏర్పడతాయి. ఇలా మొత్తంగా 21,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి బదిలీ ప్రక్రియ కనుక కంప్లీట్ అయినట్లయితే సో దాదాపుగా 21,000 వరకు ఈ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ విజయ రహస్యం అంటూ దిశా న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కామన్ సిలబస్ ఏంటంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎస్ఐ జనరల్ స్టడీస్ సిలబస్, అదేవిధంగా కానిస్టేబుల్ జనరల్ స్టడీస్ సిలబస్ ఇచ్చారు. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కామన్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ టాపిక్స్ ఏముంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఎకానమీకి సంబంధించి కావచ్చు, జనరల్ సైన్స్ సంబంధించిన అంశాలు కూడా ఇచ్చారు. సో ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలో కొత్త ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల కాలంలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ కొంచెం డెప్త్గా ఇస్తున్నారు. సో వాటికి సంబంధించి ఏ విధంగా చదవాలనేటువంటి పాయింట్స్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 100% ఈ ఆర్టికల్ అయితే యూజ్ అవుతుంది. ఇది మనకి ఈరోజు దిశా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఒకసారి దిశా న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా నేను షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే మీరు మన ఛానల్ నేమ్నే కొట్టండి, ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి మీ యొక్క టెలిగ్రామ్ సెర్చ్లో కనుక కొట్టినట్లయితే మనది గ్రూప్ వస్తుంది. అక్కడ మీరు జాయిన్ కాండి. చాలామందికి లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. అయితే మన ఛానల్ నేమ్ తోటి ఇంకా వేరే వాళ్ళు కూడా గ్రూప్స్ ఓపెన్ చేస్తున్నారు. సో మీరు అక్కడ మన ఛానల్ లోగో చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాంట్లో అయితే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి.
సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇదేం శిక్షణ అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ చూడవచ్చు. శిక్షణ పూర్తి కాకుండానే కోచింగ్ సంస్థలకు సొమ్ములు, బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ కార్యక్రమాల్లో వెలుగు చూసినటువంటి మోసం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు పొందినటువంటి పలు ప్రైవేటు కోచింగ్ సంస్థలు శిక్షణ పూర్తి చేయకుండానే సర్కార్ సొమ్మును అప్పనంగా దండుకున్నటువంటి ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆయా సంస్థల నిర్వాహకంతో విలువైనటువంటి సమయాన్ని కోల్పోయినటువంటి అభ్యర్థులు పలు జిల్లాల్లో ఏకంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో వాస్తవ పరిస్థితిని సమీక్షించినటువంటి అధికారులకు అసలు సంగతి తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంత జరిగిన అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టి ఇక చేసేది ఏమీ లేదని చేతులు దులుపుకోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రైవేటుకు అప్పగించని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ బీసీ అభ్యర్థులకు 3 నెలల పాటు శిక్షణ అందించేందుకు సో ఆ లక్ష్యంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గత ఏడాది మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 స్టడీ సెంటర్లను అయితే తెరిచింది. సో ఒక్కొక్క దానిలో ఒక 100 మందికి ఈ 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అయితే దీని అయితే అప్పగించడం జరిగింది. సో వాళ్ళు కంప్లీట్గా ఈ కోచింగ్ కంప్లీట్ చేయకుండానే సో గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఉదాంతం బయటకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 10వ తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపుగా 12,000 ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి విషయాలను ఇక్కడైతే మనకైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మనకు తెలుగులో కూడా ఈ పరీక్షను అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేశాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ కూడా మనకు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే అనేటువంటి డీటెయిల్స్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 125 కోట్లతో రంగనాయక సాగర్కు పర్యాటక శోభ అనే టైటిల్ తోటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రక్రియ మొదలైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు సిద్దిపేటకు దగ్గరగా ఉంటుంది. సో దాదాపుగా 125 కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిన్న టెండర్లకు పిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎట్లా అడుగుతుంటే ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ క్రింది ఏ రిజర్వాయర్ను పర్యాటక ప్లేస్గా ప్రభుత్వం తీర్చిదిద్దాలని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రంగనాయక సాగర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను కూడా చూసుకోవాలి. సో నిన్న మనం ఏడబ్ల్యూ పేపర్ కనుక చూసినట్లయితే మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశాలపైన దాని యొక్క స్టాటిక్ అంశాలపైన కూడా క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నాడు, అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ పైన కూడా. సో ఇట్లాంటి అంశాలు మనకి ఎప్పుడైతే వార్తల్లో కనబడతాయో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒక దగ్గర లింక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, అక్కడ 139 మెగావాట్లతోటి మనకు బాహుబలి మోటార్లను అమర్చడం జరిగింది. సో అటువంటి అంశాలను కావచ్చు. అదేవిధంగా మల్లన్న సాగర్ మనకు అక్కడ అతిపెద్ద రిజర్వాయర్. ఇంకా అదే కాకుండా దానిలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ కూడా రీసెంట్గా మనకు వార్తల్లో నిలిచినటువంటిది. అది కూడా దాన్ని కూడా ఒక పర్యాటక ప్లేస్ కింద చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. సో ఇటువంటి అన్నింటిని ఒక దగ్గర మనం లింక్ చేసుకున్నట్లయితే సో ఎగ్జామ్లో ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వరంగల్ ఐటీ పార్క్లో అంతర్జాతీయ సమావేశ కేంద్రం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో రూపాయలు 175 కోట్లతో నిర్మాణానికి ఇక్కడ టీఎస్ఐఐసి టెండర్లు అని చెప్పేసి ఇచ్చారు. సో మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో రాజధానిలో మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తరహాలోనే మనకు వరంగల్లో అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయలు 175 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పేరిట సో దీనిని మరికొండ ఐటీ పార్క్లో 10 ఎకరాల్లో నిర్మించనుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో మనకు ఈ వరంగల్లో మనకి ఏదైతే ఈ మరికొండ ప్రాంతాన్ని మనకు 2016లో ఒక ఐటీ పార్క్ అయితే ప్రభుత్వం చేసింది. సో మనకు అదేవిధంగా వరంగల్లో దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా జౌలీ పార్క్ కూడా ఉంది. సో ఇటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి కనుక అక్కడ సమావేశం అయ్యే విధంగా ఒక హాల్ను కూడా, ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వం అక్కడ 175 కోట్ల అంచనా వ్యయంతో ఈ వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇటువంటిది మనకు హైదరాబాద్లో ఉంది, తర్వాత ఇప్పుడు వరంగల్లో అయితే చేస్తున్నారు.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయంలో రైతులకు అద్దెకిచ్చేందుకు 1500 డ్రోన్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పంటల పర్యవేక్షణ కావచ్చు, మందులు, క్రిమి సంహారక పిచికారికి డ్రోన్లను వినియోగించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న సన్నకారు రైతులకు వీటిని కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా అద్దెకిచ్చేందుకు వచ్చే 2 ఏళ్లలో 1500 డ్రోన్లను సమకూర్చుకుంటామని చెప్పేసి తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇటువంటి మనకు డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రోన్లను అద్దెకిచ్చేందుకు 1500 డ్రోన్లను సమకూర్చుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటీవల మనకి డ్రోన్లకు సంబంధించిన అంశాలు కూడా ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి కనుక ఇవన్నిటిని ఒక దగ్గర లింక్ చేసుకోండి. సో అటువంటివి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ విషయంలో అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోండి అంటే ఇక్కడ చూడవచ్చు. డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ సూచన అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిన్న ఆదివారం రోజున ఢిల్లీలో 57వ అఖిల భారత డీజీపీల సదస్సు జరిగింది. సో దానికి సంబంధించి మనకు మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. సో ఇక్కడ మనం జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 57వ అఖిల భారత సదస్సు ఎక్కడ జరిగింది, ఢిల్లీలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం ఇక్కడ ఎవరెస్ట్పై కొమ్రం భీం జిల్లా వాసి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండా ప్రదర్శన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కొమ్రం భీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందినటువంటి సాయిరాం రెడ్డి శనివారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే ఈ జిల్లా గుర్తుంచుకోండి, ఇతని పేరు గుర్తుంచుకోండి. ఎవరెస్ట్ అధిరోహించినటువంటి ఇతని పేరు అండ్ ఏ జిల్లా వాసి అని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్గా. సో కొమ్రం భీం ఆసిఫాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిపబ్లిక్ డే పరేడ్లో 23 శకటాల ప్రదర్శన అని చెప్పేసి ఇచ్చారు. ఈసారి ప్రధానంగా నారీ శక్తి నేపథ్యంలో ప్రదర్శనలు. సో పునరుద్ధరించినటువంటి కర్తవ్య మార్గంలో మొదటిసారి వేడుకలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రిపబ్లిక్ డే సందర్భంగా ఈసారి 23 శకటాల ప్రదర్శన జరుగుతుంది. ముఖ్యంగా ఈ నారీ శక్తికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు 26 జనవరి తర్వాత దీని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఈసారి మనకు 26 జనవరి ఉంది కదా. సో దీనికి సంబంధించి ఎవరు ముఖ్య అతిథిగా వస్తున్నారు, ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గిన్నిస్ వరల్డ్ రికార్డులో పిజ్జా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. లాస్ ఏంజిల్స్లో 14,000 చదరపు అడుగులు ఆక్రమించినటువంటి పిజ్జా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శించినటువంటి అతిపెద్ద పిజ్జాకు గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కిందని చెప్పేసి ఇచ్చారు. 13,990 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పిజ్జాను రూపొందించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ లాస్ ఏంజిల్స్ గుర్తుంచుకోండి. దీనికి వచ్చినటువంటి అవార్డు ఏంటంటే మనకు గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకోవడం జరిగింది కనుక సో ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే ఆమె కమాండాలో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశంలో తొలిసారిగా కల్నల్ స్థాయికి ఎదిగినటువంటి మహిళా అధికారులు అని చెప్పేసి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో రీసెంట్గా మనకు సియాచిన్లో కమాండింగ్ అధికారిగా మహిళా నియామకం కావచ్చు, ఇంకా చాలా ఇచ్చారు. సో తొలి ఫైటర్ జెట్గా కూడా మనకు అవని చతుర్వేది కూడా మనకు జపాన్కి సంబంధించి దాని అంశాన్ని మనం చూసాం. సో ఇట్లా దానికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి మనకు తరచూ వార్తల్లో ఉంటుంది కనుక సో ఏ అంశాలు ఇటీవల మనకు వెలుగులోకి వచ్చాయి అంటే ఏ అంశాలు మనకు వార్తల్లో ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చదివేయడం ప్రయత్నం చేయండి. ఆ ఆర్టికల్ లెంత్గా ఉంది కనుక నేను చదవట్లేదు. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో కొంచెం నాకు థ్రోట్ ప్రాబ్లం ఉంది, అందుకని వాయిస్ కొంచెం ఎక్కువగా గట్టిగా చెప్పలేకపోయాను, స్లోగా చెప్పాను. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.